హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సుజాత. ఈరోజు అయితే మనం దోసకాయతో ఎలా చట్నీ చేయాలో చూద్దాం. దీనికోసం అయితే నేను పెద్దది దోసకాయ తీసుకొచ్చానండి. ఇది చాలా చాలా బాగుంటుంది చట్నీ. నాకైతే ఎల్లోగా ఉండే దోసకాయ దొరికిందండి. మీరు గ్రీన్గా ఎల్లోగా ఉండే దోసకాయ కూడా తెచ్చుకోవచ్చు. అది కూడా చాలా బాగుంటుంది. ఇలా పీలర్తో పొట్టునంతా పీల్ చేసుకోవాలి. ఇప్పుడు మనం సగానికి కట్ చేసుకొని ఈ గింజలను తీసేసుకోవాలి. కొందరు గింజలతో కూడా వేసుకుంటారండి. నేనైతే గింజలు తీసేస్తున్నా. ఇలా అన్ని గింజలు తీసేసుకున్న తర్వాత మనం సన్నగా కట్ చేసుకోవాలి. ముక్కల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా ఇప్పుడు కట్ చేసుకున్న ముక్కలను అన్నిటినీ ఒక ప్లేట్లో పక్కన పెట్టుకున్నాం. ఇప్పుడు మనం పెనం పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకొని శనగ్గింజలను కూడా వేయించుకోవాలి. శనగ్గింజలు దోరగా వేయించుకోవాలండి, లేకపోతే పచ్చివాసన వచ్చి చట్నీ బాగుండదు. ఇప్పుడు మనం ఇలా వేయించుకున్న శనగ్గింజల్ని పక్కన తీసి పెట్టుకున్నాం. ఇప్పుడు మళ్ళీ పెనంలో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని జీలకర్ర, ధనియాలు, ఎండుమిర్చి వేసి వేయించుకున్నాం. ఇలా వేయించుకున్న వాటిని కూడా పక్కన పెట్టుకున్నాం. మనం ఈ ధనియాలు బాగా టేస్ట్ వస్తుందండి చట్నీలో. ఇప్పుడు మనం మళ్ళీ పెనం పెట్టుకొని 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలను కూడా వేసుకొని కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇవి చల్లారేలోపు మిక్సీ జార్ తీసుకొని మిరపకాయలు, జీలకర్ర, ధనియాలు వేసుకొని శనగ్గింజలను కూడా వేసుకొని రాళ్ళుప్పు కొంచెం వేసుకొని బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం దోసకాయ ముక్కలు వేసుకోవాలి. ఇప్పుడు నానబెట్టుకున్న చింతపండును కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే దోసకాయ పచ్చడి రెడీ. తొందరగా కూడా అయిపోతుందండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న దోసకాయ ముక్కల్ని కూడా కొన్ని వేసుకున్నాం. ఇప్పుడు మనం తాలింపు పెట్టుకున్నాం. చట్నీలోకి పెనం పెట్టుకొని 2-3 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆవాలు కూడా వేసుకొని చిటపట్లాడాక జీలకర్ర కూడా వేసుకొని చిటపట్లాడాక మిరపకాయలు కూడా వేసుకొని ఇప్పుడు మినపప్పు, శనగపప్పు కూడా వేసుకున్నాం. ఈ పప్పులు చట్నీలో తింటుంటే అక్కడక్కడ పంటికి తగులుతుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి చట్నీ. ఇప్పుడు మనం కరివేపాకు కూడా వేసుకొని ఇలా ఫ్రై అయ్యాక ఇప్పుడు మనం చట్నీలో వేసుకున్నాం. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే దోసకాయ చట్నీ రెడీ అండి. మీరు కూడా ట్రై చేసుకోండి, చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుంటా. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.